హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రేక్ఫాస్ట్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది ఉప్మా. ఉప్మా అనగానే ఇంట్లో అందరూ ఉప్మానా అని ఫీల్ అవుతారు, కానీ ఉప్మాను ఇలా సాఫ్ట్గా చేశారంటే మాత్రం ప్లేట్ మొత్తం ఖాళీ చేయకుండా ఉండలేరు. అలాగే అప్పుడప్పుడు ఉప్మాను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. చాలా ఈజీగా మరియు త్వరగా చేసుకోగలిగే ఒరిజినల్ స్టైల్ ఉప్మాను అందరికీ నచ్చేలా రుచికరంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. టేస్టీ ఉప్మాను చేయడానికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఉంటేనే వేసుకోవచ్చు, అలాగే కావాలంటే వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు అండి. జీడిపప్పు కలర్ మారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి 2 నిమిషాలు సన్నని మంటపై మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. చూడండి, టమోటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఉప్మా కాస్త గట్టిగా కావాలనుకుంటే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకొని ఒక చేత్తో కొద్దిగా వేసుకుంటూ మరొక చేతితో గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా రవ్వ వేసేటప్పుడు కలుపుకోవడం వలన రవ్వ ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి సన్నని మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఉప్మా రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఉప్మా కాస్త పొడిగా కావాలనుకుంటే 1 కప్పు నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. చూశారుగా, చాలా ఈజీగా త్వరగా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మేము ఇక్కడ చేసిన ఉప్మా ఇద్దరికి సరిపోతుంది అండి. ఇందులోకి నచ్చిన చట్నీ, ఆవకాయ లేదా పప్పుల పొడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వేసుకోకపోయినా కమ్మగానే ఉంటుంది అండి. ఈ ఉప్మా తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.